తెలంగాణలో రాజకీయ పరిణామాలు యూటర్న్ తీసుకునేలా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకులు మళ్లీ సొంత గూటికొచ్చే ప్లాన్లో ఉన్నారు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు నచ్చడం లేదని, పార్టీలో తమకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఈ కారణాలతో ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుకు పోలీసులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘీభావం తెలిపారు. స్మితా సబర్వాల్ చేసింది కరెక్టే అని సమర్థించారు. ఆవిడ కేవలం రీట్వీట్ మాత్రమే చేసిందని అన్నారు. ఈ విషయంలో ఆమెపై కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండగా దానం నాగేందర్ మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఎస్ శాంతికుమారి అవమానానికి గురయ్యారని అన్నారు. ఆమె ఉద్యోగ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేదని చెప్పారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ను చూడడానికి ప్రజలు లక్షల్లో వస్తారని దానం నాగేందర్ చెప్పారు. మహాసభ విజయవంతమవుతుందన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిరాశతో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని, ఏదో ఆశ చూపి రేవంత్ రెడ్డి వారిని ఆకర్షించారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో తెలియదు. అసలు ఎవరికి పదవిస్తారో అస్సలు తెలియదు. పార్టీ మారినందుకు వీరికేదైనా ఫలితం ఉందా అంటే అదీ లేదు. పైగా సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో అనే భయం. వీటన్నింటి మధ్య పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేదని నిపుణులు భావిస్తున్నారు. ఈపాటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తనకు సంబంధం లేదు అంటున్నారు. ఇక సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ అయి కేసీఆర్ ప్రజల్లోకొస్తే ఎంతమంది కాంగ్రెస్లో ఉంటారో తెలియదు. తెలంగాణలో ఉప ఎన్నికలొస్తాయని కేటీఆర్ ప్రతిసారి అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరగబోతుందో చూడాలని నిపుణులు అంటున్నారు.